ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక మంచి మాట, అది చూద్దాము. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ లేఖనం. క్రీస్తు యేసు నందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ప్రభులు వారు సూటిగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నారు. క్రీస్తు యేసు నందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. అవును, ఎప్పుడైతే మనము క్రీస్తునందు క్రీస్తులో నివసించుచూ ఉంటామో అప్పుడు మన యొక్క ప్రతి అవసరము కూడా ప్రభువుల వారికి తెలుసు. ఎందుకంటే ఆయన మనలో ఉన్నాడు, ఆయనలో మనం ఉన్నాం. ఇలా ఉండినప్పుడు ఖచ్చితంగా ఆయన మహిమ మన మీద పనిచేస్తూ ఉంది. అప్పుడు మన ప్రతి అవసరము కూడా క్రీస్తు యేసు మాత్రమే తీర్చగలరు. మరి అలా మన ప్రతి అవసరమును తీర్చుకునే వారిగా మనం ఉంటాము అనుకుంటే ఈ దినమనే ఇప్పుడే కళ్ళు మూసుకొని ప్రభువునందు ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమకు పాత్రుడా, కృపామయుడా, నీకు ఎనలేని కృతజ్ఞత స్తుతి స్తోత్ర అర్పణలు నీవు ఈ దినమును మేము చూడడానికి మాకిచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, వీక్షించుచున్న వారి ప్రతి ఒక్కరూ కూడా మీలోనూ మీతోనూ జీవించుటకు కృప చూపమని మీ పాదముల దగ్గర ప్రతి ఒక్కరిని ఉంచుతూ ఉన్నాను. ప్రభువా, వీక్షించుచున్న ప్రతి ఒక్కరూ కూడా వాగ్దానమును విని వాగ్దానానుసారమైన జీవితంలో జీవించడానికి కృప చూపమని బ్రతిమలాడుకుంటూ, ఇదిగోనైనా నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.